హలో ఫ్రెండ్స్, దాదాపు 30 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికాలో జీవించిన తొలి మానవ పూర్వీకులు అనేక ప్రమాదాలను ఎదుర్కొన్నారు. వాటిలో అత్యంత భయంకరమైనది ఒక భారీ మొసలి కావచ్చని తాజా పరిశోధన వెల్లడించింది. ఈ మొసలిని శాస్త్రవేత్తలు కొత్త జాతిగా గుర్తించి లూసీ హంటర్ అనే పేరు కూడా పెట్టారు. అసలు ఈ మొసలి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పరిశోధనను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ అయోనా పరిశోధకులు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు జర్నల్ ఆఫ్ సిస్టమాటిక్ పాలియాంటాలజీ అనే జర్నల్లో ప్రచురితం చేశారు. శాస్త్రవేత్తలు ఈ కొత్త మొసలి జాతికి క్రోకోడైలస్ లూసోవెనేటర్ అనే పేరు కూడా పెట్టారు. లూసీని వేటాడే మొసలి అని దీని అర్థం. లూసీ అనేది ఆస్ట్రలోపెథికేస్ అఫారెన్సిస్ అనే తొలి మానవ పూర్వీకుల జాతికి చెందిన ఒక ప్రసిద్ధమైన శిలాజం. 1974లో ఇథియోపియాలో కనుగొనబడిన ఈ శిలాజం మానవ పరిణామ చరిత్రలో అత్యంత కీలకమైన ఆవిష్కరణలలో ఒకటిగా గుర్తింపును పొందింది. పరిశోధకుల అంచనా ప్రకారం ఈ భారీ మొసలి పొడవు 12 నుంచి 15 అడుగుల వరకు ఉంటుంది. బరువు 270 నుంచి 600 కిలోల వరకు ఉండే అవకాశం ఉంది. ఆ కాలంలో హాడర్ ప్రాంతంలో నదులు, సరస్సులు, చిత్తడి నేలలో ఇది ప్రధాన మాంసాహార వేటగాడిగా జీవించేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సింహాలు, హైనాల కంటే కూడా ఈ మొసలే ఆ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన వేటగాడిగా ఉండేదని పరిశోధకులు భావిస్తున్నారు. నీటిలో దాక్కుని నీరు తాగడానికి వచ్చిన జంతువులపై ఆకస్మికంగా దాడి చేసే అంబుష్ ప్రెడేటర్గా ఇది వ్యవహరించేదని వారు తెలిపారు. ఈ మొసలిలో మరొక ప్రత్యేకమైన లక్షణం కూడా కనిపించింది. దాని ముక్కు మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైన ఎత్తైన భాగం ఉండేది. ప్రస్తుతం జీవిస్తున్న కొన్ని మొసలి జాతుల్లో కనిపించే ఈ నిర్మాణం జతను ఆకర్షించడానికి ఉపయోగపడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు ఇథియోపియాలో హాడర్ ప్రాంతంలో లభించిన 121 శిలాజ అవశేషాలు విశ్లేషించి ఈ కొత్త జాతిని గుర్తించారు. వాటిలో ఉన్న పుర్రెలు, దవడ భాగాలు, దంతాలు వంటి అవశేషాలు కూడా ఉన్నాయి. ఒక దవడ శిలాజంపై కనిపించిన గాయాల ఆధారంగా ఈ మొసళ్ళు పరస్పరం కూడా పోరాడేవని వారు గుర్తించారు. చూశారు కదా, మన తొలి మానవ పూర్వీకులు కేవలం ప్రకృతితో మాత్రమే కాదు, భారీ వేటగాళ్లతో కూడా పోరాడుతూ జీవించాల్సి వచ్చేదని ఈ పరిశోధన మనకు తెలియజేస్తోంది. లూసీ జీవించిన కాలంలో నదులు, సరస్సులు మాటు వేసి ఉన్న ఈ భారీ మొసలి ఆ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన వేటగాడిగా ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.